ప్రతి ఒక్కరూ రీసెంట్గా వచ్చిన ఈప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ 2008లో ఈప్స్టీన్ ఫైల్స్ కంటే భయంకరమైన ఒక ఇన్సిడెంట్ ఈ ప్రపంచం చూసింది. అతని పేరు జోసెఫ్ రిచల్. ఇతను తన 18 years ఓల్డ్ కూతుర్ని పిలిచి బేస్మెంట్కి వెళ్దామని చెప్పాడు. కన్న తండ్రి పిలిచాడు కాబట్టి ఆ అమ్మాయి బేస్మెంట్కి వెళ్ళింది. అతను అప్పుడు ఆమెకి తెలియకుండా ఆమెకు డ్రగ్స్ ఇచ్చాడు. ఆ అమ్మాయి అక్కడికి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అతను తన కూతురిపై అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు. కథ ఇక్కడితో ఆగిపోలేదు. అతను తన కూతుర్ని బేస్మెంట్లోనే బంధించాడు. ఎన్నేళ్ల పాటు అనుకుంటున్నారా? 24 years పాటు బేస్మెంట్లోనే బంధించాడు. 24 years పాటు అతను తన సొంత కూతురుపై నిరంతరం అత్యాచారం చేశాడు. అండ్ ఆమెకు 7 పిల్లలు కూడా జన్మించారు. ఒక బిడ్డ పుట్టిన వెంటనే చనిపోవడంతో ఆ బిడ్డను బేస్మెంట్లోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత 3 పిల్లలను వాళ్ళ తల్లి ఎలిజబెత్ అంటే అతని కూతురు వద్దే ఉంచాడు. మరి 3 పిల్లలను ఒకరి తర్వాత ఒకరు పైకి తీసుకొచ్చాడు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి బయట వదిలి వెళ్లారు అని ఆఫీసర్స్కి అండ్ గవర్నమెంట్కి అబద్ధం చెప్పి నమ్మించాడు. ఆ విధంగా ఎలిజబెత్ పిల్లలను తన ఇంట్లోనే పెంచాడు. అప్పటి వరకు కూడా ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఒకరోజు బేస్మెంట్లో ఉన్న 3 పిల్లలలో ఎలిజబెత్ పెద్ద కూతురు అనారోగ్యం పాలైంది. అప్పుడు జోసెఫ్ ఆమెను స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లందరూ చూసి షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు సన్షైన్ని చూడలేదు. ఆమె చర్మం కాలిపోయింది అండ్ కనుపాపలు కూడా కదలడం లేదు. అప్పుడు డాక్టర్ జోసెఫ్ను నిలదీయడంతో భయపడిపోయిన అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు పోలీసులు బేస్మెంట్లో ఉన్న ఎలిజబెత్ని సేవ్ చేశారు. ఆ తర్వాత ఎలిజబెత్ ప్రపంచానికి నిజం చెప్పింది.